చూడండి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ ₹1,00,00,000 ప్రమాద బీమానంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. ఆ రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.2 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు తెలియజేశారు. శుక్రవారం తెలిపినట్టు జరిగింది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల్లాగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం భావిస్తుందని తెలియజేశారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ గా సర్వీస్ లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే సర్వీస్ లో ఉన్నారో వాళ్ళకు ₹1,00,00,000 బీమా, ప్రమాద బీమా అంటే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు జరిగితే ₹1,00,00,000 బీమా ప్రకటిస్తున్నారు. మంచిదే. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను ఏమనుకుంటున్నారంటే తమ కుటుంబం అనుకుంటున్నారంట. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం, వాళ్ళు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబం అనుకొని చాలా మంచి స్వహృదయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మంచిగా చూసుకుంటున్నారు. దీనికి కృతజ్ఞతలు మనం కూడా తెలియపరుస్తాం. అయితే దీని తర్వాత మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, సర్వీస్ లో ఉన్న వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు, సర్వీస్ లో లేని వాళ్ళ గురించి అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రభుత్వానికి ఏం సేవ చేయలేదా, ప్రభుత్వానికి వాళ్ళు పని చేయలేదా, వాళ్ళ జీవితం మొత్తము దారబోసిరు కదా. 22 ఏళ్ళు 25 ఏళ్లలో వాళ్ళకు ఉద్యోగాలు వస్తే 30 ఏళ్ల వరకు వాళ్ళు గవర్నమెంట్ కి సర్వీస్ చేసిరు, 35 ఏళ్ల వరకు 40 ఏళ్ల వరకు వాళ్ళు సర్వీస్ చేసిరు, వాళ్ళ జీవితం మొత్తం ప్రభుత్వానికి దారబోసిరు. రిటైర్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? ఇక్కడ చూసినట్టయితే ప్రతి నెల రిటైర్మెంట్ బకాయిలు కూడా, అది కూడా చూడండి చెప్తున్నాడు ఈయన భట్టి విక్రమార్క. ఏమంటున్నాడంటే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను కూడా క్రమం తప్పకుండా మేము చెల్లిస్తున్నాము అని చెప్తున్నాడు. అయితే రిటైర్మెంట్ బకాయిలు వస్తున్నాయా లేదా, మరి ఇందిరా పార్క్ దగ్గర ఎందుకు ధర్నాలు జరిగినాయి, నిన్నటికి నిన్న అసెంబ్లీని ఎందుకు ముట్టడించారు, వాళ్ళలో బీపీ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, లోన్లు కట్టుకోలేక అవస్థలు పడ్డోళ్ళు ఉన్నారు. దాదాపు ఈ 20 నెలల్లోనే 42 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక. మరి వీళ్ళు ఏమంటున్నారు అంటే బకాయిలు చెల్లిస్తున్నాం అంటున్నారు. బకాయిలు చెల్లిస్తే 42 మంది ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో, ప్రభుత్వ బకాయిలు వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఈ రిటైర్మెంట్ లో ఒక ఉద్యోగి ఉన్నారు, ఆయన కూడా దీనికి ప్రెసిడెంట్ అన్నమాట. ఆయనకు ఒక్కసారి కాల్ చేసి తెలుసుకుందాం ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది తెలుసుకుందాం. హలో హలో సార్, నమస్తే సార్. నా పేరు కల్పన, టుడే 18 న్యూస్ ఛానల్ నుండి మీకు కాల్ చేస్తున్నా. నమస్తే మేడం. సార్, అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చింది, అది చూసి మీకు కాల్ చేసిన సార్. మొన్న మీరు ఒక 2-3 రోజుల క్రితం చలో అసెంబ్లీ అని ఒక కార్యక్రమం చేపట్టిరు రిటైర్మెంట్ ఉద్యోగులందరూ. జనవరి 5వ తారీఖు. అది ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? ఇక్కడ భట్టి విక్రమార్క గారేమో ప్రతి నెల బకాయిలు క్రమం తప్పకుండా మేము చెల్లిస్తున్నాం అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో ప్రభుత్వ ఉద్యోగులను మా కుటుంబం లాగా మేము చూసుకుంటున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వాళ్ళకి దాదాపు ₹1,00,00,000 ప్రమాద బీమాను వాళ్ళు ప్రకటించారు. మరి మీరందరూ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు మేడం? మేము మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్లము. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు 20,500 మంది రిటైర్డ్ అయినారని భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ 20,500 మందికి మాకు రిటైర్మెంట్ బకాయిలు రానందున దాదాపులో దానిలో 1,000-2,000 మందికి వచ్చి ఉంటాయి. మిగతా వారందరికీ కూడా రాలేదు. బకాయిలు రానందున మేము చలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది జనవరి 5వ తారీఖున నిర్వహించడం జరిగింది. అంతకు ముందు కూడా మీరు ధర్నాలు చేసిరు కదా సార్, ఇందిరా పార్క్ దగ్గర చేసిరు, ఇట్లా కొన్ని. అంతకుముందు కూడా ఆగస్టు 11వ తారీఖున మేము ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. తర్వాత నవంబర్ 17న కూడా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. తర్వాత అనేక కార్యక్రమాలు, నిరాహార దీక్షలు, నిరసనలు, తర్వాత
ఆ మంత్రులకు, తర్వాత ఎమ్మెల్యేలకు, ఆ ఎంపీలకు అందరికి కూడా విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చినప్పటికీ కూడా మా యొక్క ఆ రిటైర్మెంట్ బకాయిలు చెల్లించనందున మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది 5వ తారీఖున నిర్వహించడం జరిగింది. కానీ మీరు అడుగుతున్నటువంటిది ప్రతి నెల మరి 700 కోట్లు చెల్లిస్తున్నారని అంటున్నారు కదా అనేటువంటి దానిలో ఏ మాత్రము మా రిటైర్మెంట్ ఉద్యోగులకు రావడం లేదు ఆ బకాయిలు అనేటువంటిది. ప్రభుత్వం మాత్రం ప్రకటించుకుంటున్నది, కానీ దాని లోపల ప్రభుత్వము చెల్లించేటువంటి జీపీఎఫ్ మాత్రము చెల్లిస్తున్నారు. ఆ జీపీఎఫ్ అనేటువంటిది ఎవరికి చెల్లిస్తున్నారంటే సర్వీస్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగులకు మాత్రమే. వారు చాలా మంది పార్ట్ ఫైనల్ పెట్టుకుంటున్నారు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్. ఆ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పెట్టుకుంటే అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ముందే రిటైర్మెంట్ రాకముందుకే జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పెట్టుకుంటున్నారు. ఆ వారికి మాత్రమే 90% ఆ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ వస్తున్నాయి. కానీ మాకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు ఓన్లీ 10% మాత్రమే, ఒక జీపీఎఫ్ మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఆ జీపీఎఫ్ గత డిసెంబర్ లో ఇచ్చినటువంటి ఆ యొక్క 700 కోట్లు అని వాళ్ళు ప్రకటించుకున్న దాని లోపల దాదాపు ఒక 100 కోట్లు మా పెన్షనర్లకు వచ్చి ఉంటాయి. అవి కూడా జీపీఎఫ్ ఫిబ్రవరి 2025 వరకు చెల్లించినారని అంటున్నారు. ఫిబ్రవరి 2025 వరకు ఎవరికైతే జీపీఎఫ్ చెక్ సబ్మిట్ చేశారో వాళ్ళకు మాత్రమే వచ్చినాయి. మిగతా వాళ్ళందరికీ ఎవరికి కూడా బకాయిలు అనేటువంటి రాలేదు. మరి ఇప్పుడు మీరు చెలో అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని కొంతమంది అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత మీకు ప్రభుత్వ అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా? రాజకీయ నాయకులు అంటే మన ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళు బాగా స్పందించారు. తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక బిఆర్ఎస్ వాళ్ళు దేశపతి శ్రీనివాసు మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మాట్లాడిందో. ఓకే, సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం మేము బకాయిలు ఇస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవునవును, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ విధంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికి ఇంకా ఎంత మందికి రావాలి సార్? మీకు ఎన్ని వేల మందికి వచ్చేది ఉంది పెన్షన్ బకాయిలు, రిటైర్మెంట్ బకాయిలు? అదే ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారము 20,500 రిటైర్డ్ అయిన అంటున్నారు. కానీ దాని లోపల కొంతమంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు కొంతమంది వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కొంతమందికి వచ్చి ఉంటాయి. 20,000 మంది లోపల దాదాపుగా 2,000 మందికి వచ్చి ఉంటవి. మిగతా 18,000 మందికి రావాల్సి ఉన్నవి. ఒక్కొక్కరికి దాదాపుగా 40 లక్షల నుంచి 80 లక్షల వరకు కూడా రావాల్సి ఉన్నవి. యావరేజ్ గా చూసినట్లయితే దాదాపుగా ఒక 10,000 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. 10,000 కోట్లు ఏక మొత్తంలో కనుక ఇచ్చినట్లయితే మా పెన్షనర్లందరూ రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ కూడా బకాయిలు అనేటువంటివి మొత్తము చెల్లించబడతాయి. కాబట్టి ఇక బట్టి విక్రమార్క గారు 700 కోట్లు చెల్లిస్తారంటున్నారు, కానీ అది మాకు అందడం లేదు, రిటైర్డ్ అయినటువంటి వారికి అందడం లేదు. అది ప్రభుత్వం పరిశీలించాలి. తర్వాత ఈ రోజు కోటి బీమా అనేటువంటిది చేస్తున్నారు, కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మాకు కార్పొరేట్ ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ హెల్త్ కార్డ్స్ అనేటువంటిది ఇవ్వకుండా నగదు రహితంగా హెల్త్ కార్డ్స్ అనేటువంటి ఇస్తానే అంటున్నారు. 5 నెలల నుండి ఇస్తానంటున్నారు. మొన్న 10 రోజులకు 15 రోజుల కింద కూడా ఇస్తామని అన్నారు. తర్వాత ఇవ్వకపోతే నేను రిజైన్ చేస్తానని మారం జగదీశ్వరు అంటే ఎన్జిఓస్ అంటే మొత్తం టీజీఓస్ తర్వాత ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరు, తర్వాత ఏలూరు శ్రీనివాసరావు వాళ్ళిద్దరు కూడా హెల్త్ కార్డ్స్ నగదు రహిత హెల్త్ కార్డ్స్ రాకపోతే మేము రిజైన్ చేస్తున్నారు. మరి ఇంతవరకు రిజైన్ చేయలేదు, వాళ్ళు మాట్లాడతలేరు. ఈ హెల్త్ కార్డ్స్ నగదు రహిత హెల్త్ కార్డ్స్ అనేటువంటిది మాకు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, అంటే అమలు అయ్యే విధంగా హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని మేము పెన్షనర్లుగా డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే సార్, మీ పేరు సార్? మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ పేరేంటి? నేను రిటైర్డ్ టీచరు, ఉమ్మడి అంటే
ఆ తెలంగాణ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు. నా పేరు కందుకూరి దేవదాస్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసినాం కదా, రిటైర్మెంట్ బకాయిల అధ్యక్షుడు మనతో మాట్లాడడం జరిగింది. ఆయన పేరు కందుకూరి దేవదాస్. ఇక్కడ చెప్పినట్టు ప్రతి నెల వచ్చే బకాయిల్లో మాకు ఎట్టి పరిస్థితిలో అందడం లేదు. 700 కోట్లు రిలీజ్ చేస్తే అది సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అందుతుంది. 100 కోట్లు మాత్రమే మా బకాయిలకు ఎవరో ఒకరికి హైకోర్టు పిటిషన్ లో వేసిన వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి మాత్రమే వస్తుంది. ఇంకా దాదాపు 18,000 మందికి బకాయిలు చెల్లించలేదు. ఇందులో దాదాపు 42 మంది ఆ వేదనతో చనిపోయారు అని చెప్పుకోవడం రావడం కూడా జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా వాళ్ళు చెప్పారు. మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోరాటం చేస్తున్నారంట బకాయిల గురించి, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రం మా కుటుంబ సభ్యులు అది అంటున్నారు. అయితే వీళ్ళు సర్వీస్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మరి సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి, వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? సో ఇది వాళ్ళకి పెన్షన్ రిటైర్మెంట్ బకాయిలు వచ్చే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటది. ఇది సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాలి. ఆయన తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.